ఆస్ట్రేలియా మన స్టూడెంట్ వీసాస్ ని బ్యాన్ చేసిందా? ఆ న్యూస్ కరెక్టా రాంగా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనవాడు ఆస్ట్రేలియాలో. సో ఈ రోజు మనం ఒక టాపిక్ డిస్కస్ చేద్దాం. అదేంటంటే ఆస్ట్రేలియా మన ఇండియన్ స్టూడెంట్ వీసాస్ ని బ్యాన్ చేసిందా లేదా అనేది. సో ఈ న్యూస్ అయితే కంప్లీట్లీ రాంగ్ అండి. సో ఎందుకు రాంగ్ అనేది చెప్తాను చూడండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీలో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ అఫేర్స్ అనేది ఉంటుంది. సో జస్ట్ లైక్ ఆస్ట్రేలియా అండ్ ఆల్సో అదర్ కంట్రీస్ లో కూడా ఉంటుంది. సో వీళ్ళేంటి అంటే వీళ్ళ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి ఇష్యూ చేయడం. ఏం ఇష్యూ చేయడం అంటే వీసాస్ ని ఇష్యూ చేస్తారు వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు. సో వీళ్ళు బేసిక్ గా ఒక 3 లెవెల్స్ డివైడ్ చేసుకుంటారు కంట్రీస్ ని. EL1, EL2 అండ్ EL3 అనేసి. సో ఈ EL3 అంటే హై రిస్క్ కంట్రీస్, అంటే వీళ్ళకి వీసా రావడం అండ్ వీసా ప్రాసెసింగ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది. సో EL1 కంట్రీలో అయితే మన ఇండియా ఎప్పటికీ రాలేదు, అండ్ మీన్ ఇప్పటివరకు అయితే రాలేదు. సో మేబీ రావచ్చేమో, లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. సో దాని తర్వాత EL2. సో సెప్టెంబర్ అండ్ అక్టోబర్ లో లాస్ట్ ఇయర్ 2025 లో మన ఇండియా అనేది EL3 నుంచి EL2 అనేది షిఫ్ట్ అయింది. అది ఎందుకు షిఫ్ట్ అయిందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళు ఏమనుకున్నారంటే మన ఇండియన్ స్టూడెంట్స్ అనే వాళ్ళు జెన్యున్ గా ఉన్నారు, సో వాళ్ళకి కొంచెం ఫ్లెక్సిబిలిటీ అనేది ఇద్దాం, మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది తగ్గిద్దాం అది. అండ్ ఆల్సో వాళ్ళు యూనివర్సిటీ ఒక అలాట్మెంట్స్, సీట్ అలాట్మెంట్స్ అనేది పెంచారు. సో మన ఇండియా నుంచి వీసాస్ ఎక్కువ వస్తాయి. ఆ 2 రీజన్స్ వల్ల సో ఇండియాని EL3 నుంచి EL2 కి షిఫ్ట్ చేస్తారు. బట్ రీసెంట్ గా మళ్ళీ ఒక న్యూస్ ఏం వచ్చిందంటే మళ్ళీ EL2 నుంచి EL3 కి షిఫ్ట్ అయింది. ఎస్, ఆ న్యూస్ కూడా కరెక్ట్, 100% కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అంటే ఒక స్పెక్యులేషన్ ఏంటంటే ఓ 25 సమ్వేర్ అరౌండ్ 25,000 ఫ్రాడ్ డాక్యుమెంట్స్ అవి దొరికినాయంట మన ఇండియన్స్. సో దాని వల్ల వాళ్ళ ఆస్ట్రేలియా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఏం చేశారంటే మళ్ళీ ఇండియాని EL2 నుంచి EL3 కి షిఫ్ట్ చేశారు. సో ఇప్పుడు EL3 కి షిఫ్ట్ చేసిన తర్వాత మన డిసడ్వాంటేజ్